బైబిల్ సేస్ ద స్పిరిట్ కి అర్థము రూవాక్ అంటే బ్రెత్, ద బ్రెత్ ఆఫ్ ద లివింగ్ గాడ్. దేవుడు భూమి ఆకాశములను చేసినప్పుడు భూమి సృజించబడు, ఆకాశమా సృజింపబడు, భూజంతువులా సృజింపబడండి, నక్షత్రాలు సృజింపబడండి, నీళ్ళ సమూహమా సృజింపబడండి, ఆకాశ పక్షులు సృజింపబడండి అని నోరుతో సృజింపబడ్డ అణు అని అన్నప్పుడు భూమి ఆకాశములు సృజింపబడిపోయాయి. కంప్లీట్లీ దే వర్ ఫార్మ్డ్. But when God decides to make a man, మానవుడిని, అందుకే నేను ఇట్స్ సో బ్యూటిఫుల్లీ ఇట్ ఎంకరేజెస్ మీ సో మచ్ దట్ దేవుడు నన్ను మాటతో చేయలేదు, ఆయన చేతులతో చేసుకున్నాడు. He made me with his own hand. ఆయనకి ఇష్టంగా చెక్కుకున్నాడు. సో మానవుణ్ణి ఆయన చేతులతో చెక్కుకొని ఈ లోకాన్ని సృష్టించినప్పుడు చేతులు వాడలేదు యేసయ్య. యావే దేవుడు చేతులు వాడలా, నోరు మాత్రమే వాడాడు. కానీ when he made you and me, Bible says ఆయన చేతులు, he came down, he physically touched, మట్టిని తీసుకొని చక్కగా చెక్కి మానవ రూపంలో చేసి. You see, there was no life when God was making Adamని చేసేటప్పుడు he was like మట్టి. ఇప్పుడు మనం చిన్నగా ఉన్నప్పుడు మట్టితో కూర్చొని మనము బొమ్మలు ఆడుకునేవాళ్ళు, గుడ్లు కట్టడము, ఇల్లు కట్టడము, బీచ్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఇట్లా మట్టి that's what God has done. మట్టిని తీసుకొని ఆ మట్టితోటి ఒక మానవ డ్రాయింగ్ చేశాడు అంతే. he just drew, like he just put together. But what brought life to him, ఆ మట్టిలో జీవం తీసుకొచ్చింది ఏంటో తెలుసా? the breath of God. Lot of them think that Jesus made man, or Yahweh దేవుడు మానవుని చేశాడు. You know who made man? మానవుని చేసింది ఎవరో తెలుసా? Book of Job chapter 33 verse 3. దేవుని ఆత్మ నన్ను సృజించెను, సర్వశక్తుని యొక్క శ్వాసము. Stop right there. దేవుని ఆత్మ. Who made you and me? It is the Holy Spirit, God. యేసయ్య కేవలం యావే దేవుడు చేతులతో ఒక రూపం ఇచ్చాడంతే. there was no life in it still. లైఫ్ నీ జీవితంలో రావాలంటే, నీ స్థితిగతులలో జీవం రావాలంటే, నీ చనిపోతున్న స్థితిగతులు శ్రమలు బ్రతికింపబడాలంటే, నీ కుటుంబము కట్టబడాలంటే, నీ ఫైనాన్సెస్ మార్చబడాలంటే, నీ జీవితం పరిశుద్ధతలో నడవాలంటే, చీకటిలో శూన్యంలో ఉన్న జీవితము పరిశుద్ధమైన జీవితములో జీవముగాను నడవాలంటే నీకు కావాల్సింది the Spirit of God, the Holy Spirit. యోబు గ్రంథం అండి, this is the book of యోబు గ్రంథం, the oldest book in the Bible. ఈ గ్రంథము రాయబడ్డప్పుడు ఆది కాండము లేదు, వాక్యాలు లేవు, వచనం లేదు. లోకంలో యోబు is the oldest man survived. ఆయన ఎలా చెప్పగలిగాడు మనల్ని చేసింది పరిశుద్ధాత్ముడని? And look at the statement he makes. పరిశుద్ధ, come on, read that one more time. 33:4. దేవుని ఆత్మ నన్ను సృజించెను, సర్వశక్తుని యొక్క శ్వాసము నాకు జీవం ఇచ్చెను. ఏం జీవం ఇచ్చిందంట? శ్వాస అని చెప్పండి. అందరు నోరు తెరిచి అనండి. మీ నోరు తెరిచి అంటున్నారే, దట్ ఇస్ శ్వాస. ఒక మనిషి చనిపోయాడు అని గుర్తించాలంటే ఏం ఆగిపోవాలి? అందరు శ్వాస అని చెప్పండి. నువ్వు శ్వాస నీ జీవితంలో నుంచి తీసేస్తే you're a dead man. నిన్ను తన్నినా కొట్టినా, నిన్ను ఒక ఎక్స్పెన్సివ్ కాఫిన్ బాక్స్లో పెట్టినా, లేకపోతే డైరెక్ట్గా బాడీ మట్టిలో పెట్టినా నువ్వు మట్టియే. you go back to become dust. రాజులాగా పెద్ద సింహాసనంలో నిన్ను పండబెట్టి నిన్ను పాతి పెట్టినా you are a dust if there is no breath in you. ఒక బిడ్డ తల్లి కనిన తర్వాత, ఆ బిడ్డ బయటికి వచ్చిన తర్వాత ఫస్ట్ వాళ్ళు చెక్ చేసేది హార్ట్ బీట్ అనుకుంటున్నారా? what do you think they'll check? ఫస్ట్ డాక్టర్ చేత ఎక్కడ పడతారు తెలుసా? ఆ బిడ్డ ముక్కు దగ్గర. is the baby breathing? is the breath in the lungs of this baby? is there a breath in the lungs of the baby? అందుకే డాక్టర్ ఆ బేబీ బయటికి వచ్చే వరకు we cannot tell until the baby comes out. ఎందుకంటే కడుపులో ఈ బేబీ బ్రతుకున్నాడని చెప్పడానికి వాళ్ళు ఎలా మెజర్ చేస్తారంటే హార్ట్ బీట్ని చెక్ చేస్తారు. ది స్కాన్ అండ్ కడుపులో
హార్ట్ బీట్. ఎందుకంటే కడుపులో బేబీ శ్వాస పీల్చుకోలేడు. దే కెన్ నాట్. ఆశ్చర్య రీతిగా మీరు చూడండి, పీల్చుకోకుండానే దేవుడు కడుపులో బిడ్డను కట్టి బయటికి రావాలంటే నీకు పరిశుద్ధాత్ముడు అవసరమని, బయటికి రావాలంటే నీకు శ్వాస అవసరమని బయటికి వస్తూనే బిడ్డకి అని ఊదేస్తాడు. ద ఫస్ట్ టైం ద బేబీ ఎవర్ టేక్స్ బ్రెత్ ఈజ్ వన్ ద బేబీ కమ్స్ అవుట్. అండ్ దేవుడు ఊదినప్పుడు ఆ బేబీ ఫస్ట్ శ్వాస వెన్ ద బేబీ కమ్స్ అవుట్. కడుపులో పీల్చుకో. బేబీకి కడుపులో ఊపిరి పీల్చుకునే శక్తి స్వభావం లేదు, గుణలక్షణము లేదు. బయటికి వస్తేనే ఊపిరి పీల్చుకుంటారు. దట్ ఈస్ వై పరిశుద్ధాత్ముడు మమ్మల్ని తాకాలి అంటే ద బ్రెత్. అందుకే అప్పర్ రూమ్ ఎక్స్పీరియన్స్లో మనము చూస్తాము, ఏది వచ్చి తాకిందంట? బలమైన గాలి. బలమైన గాలి. అనదర్ ట్రాన్స్లేషన్ ఫర్ రూవాక్ స్పిరిట్ కి అర్థం ఏంటంటే ద విండ్, ద ఫోర్స్ that will come and touch you. That will come and touch you. The breath of God మన జీవితంలో. అందుకే నేను జనాల పైన ఇప్పుడు ఎందుకు ఊదానంటే, ఏదో నాకు నా పవర్ చూపించుకోవడానికో, నేను శక్తివంతురాలని చూపించుకోవడానికో, నా మినిస్ట్రీ చాలా సూపర్ న్యాచురల్ అని చూపించుకోవడానికో. ఇట్స్ ఫర్ యోర్ బెనిఫిట్. ఐ వాంట్ యువర్ లైఫ్ టు చేంజ్. నీ జీవితం రూపాంతరము పొందబడడానికి, నీ జీవితం మార్చబడడానికి పరిశుద్ధాత్మను నేను తాకగా జీవితముగా చీకటి జీవితము విల్ బికమ్ బ్యూటిఫుల్ జీవితం, అందమైన జీవితం. నిరాకారంగా ఉన్న ఈ భూమిని దేవుడు అందంగా మార్చాడు. ఎక్కడైనా మౌంటైన్స్కి పోయి మనం చూసినప్పుడు ఏదైనా when you go to sceneries and say wow this is so beautiful, it is because of the spirit of God that had the breath of life upon him.